భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ అమిత్ షా గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్ గారు, మురళీధరరావు గారు, డికే అరుణ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు, మిగతా గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి సోదరిమణులారా, మనకందరికీ తెలుసు దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మన తెలంగాణ గడ్డ ఉన్నటువంటి ఈ 33 జిల్లాలకు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలకు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలకు ఆ రోజు నిజాం పరిపాలన ఉన్నప్పుడు మనకు 15th ఆగస్టు 1947 స్వాతంత్రము రాలేదు. మనకు 13 నెలల ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17th మనకు స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర ఉత్సవ పండుగ జరుపుకుంటా ఉంటే, 3 రంగుల జెండా ఎగరేస్తూ ఉంటే, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఈ తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు అనేక రకాల దౌర్జన్యకాండ కొనసాగించిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే మాకు స్వాతంత్రం కావాలన్నారో, ఎవరైతే 3 రంగుల జెండా ఎగరాలనుకున్నారో, ఆ రకంగా వేలాది మందిని ఆ రోజు అనేక రకాలుగా అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు ఈ ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు గురి చేయడం జరిగింది. ఇదే ఈ యొక్క నిర్మల్ గడ్డ మీద కూడా 1000 మందిని ఆ రోజు ఉరి తీసినటువంటి చరిత్ర ఈ యొక్క త్యాగాల గడ్డ ఈ నిర్మల్ గడ్డ. మనకందరికీ తెలుసు ఆ రోజు ఎవరైతే కాసిం రజీ ఈ యొక్క రజాకారులకు నేతృత్వం వహించి దౌర్జన్యాలు, దోపిడీ చేశాడో, ఆ కాసిం రజ్వీ స్థాపించినటువంటి పార్టీయే మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ ఈ రోజు ఇక్కడ 17th సెప్టెంబర్ ఉత్సవాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆపడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అడ్డుకుంటున్నారు. మనకందరికీ తెలుసు దేశంలో ఈ రోజు మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ సెప్టెంబర్ 17th సంబంధించి ఈరోజు మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మా 3 రంగుల జెండా ఎగిరినటువంటి గడ్డ మీద ఎందుకు ఈరోజు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదు, తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలి. సోదరులారా, మనకందరికీ తెలుసు ఈ యొక్క నిర్మల్ గడ్డ ఏదైతే ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒక బహిరంగ సభ చేశాడు. ఇక్కడనే మాట్లాడాడు, దేశానికి వ్యతిరేకంగా పోలీసులను 15 నిమిషాలు విడ్డా చేసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమేతర సంగతి చూస్తానన్నటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గపు నాయకుడు ఇక్కడ నిర్మల్ గడ్డ మీద అపవిత్రం చేశాడు. హిందువులకు వ్యతిరేకంగా, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అవమానం చేసినటువంటి చరిత్ర ఈ నిర్మల్ గడ్డ మీద ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ మాట్లాడాడు. ఈ రోజు ఈ సభ ద్వారా బాబురావు గారిని గెలిపించడం ద్వారా, అమిత్ షా గారు రాక ద్వారా ఏదైతే అపవిత్రం చేశాడో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రోజు పూర్తిగా పవిత్రం చేసేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఇదే సెప్టెంబర్ 17th పూనుకున్నదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనకందరికీ తెలుసు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ యొక్క దుర్మార్గ పాలన వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సచివాలయానికి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రజలతో కలిసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు కలగకుండా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పరిపాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో ఇస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, అమిత్ షా గారిని ఆశీర్వదించండి.